1 Timothy chapter 6 verse 12 12వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారందరూ ఈ లేఖన భాగాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభించుదాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన తండ్రి, మా ప్రియ పరలోక ప్రభువా, మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, స్తుతి సింహాసనాసీనుడా, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయొచ్చు. నేను గుర్చిన భయమునకు నీ ఆలయమును సంఘముగా మమ్మల్ని అప్పగిస్తూ మా హృదయములతో మీరు మాట్లాడినప్పుడు విని గ్రహించి ఫలించున్నట్లు వెంబడించున్నట్లు కృప దయచేయము. ఏక మనసు ఏకాత్మ నిమిత్తం మమ్మల్ని ప్రతిష్ఠించుకుంటూ ప్రతి అపవాది బలహీన శక్తిని యేసు రక్తములో యేసు నామములో ఆనబెట్టి గద్దించి మమ్మల్ని మీకు సమాధానము నిమిత్తము ప్రతిష్ఠించుకొని వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం చెబుదామండి. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు మంచి పోరాటము మంచి పోరాడడం అంటే మనము యుద్ధము చేయడం, లేక మనము అవతల వ్యక్తిని జయించున్నట్లు మన బలమును ఉపయోగించుట. క్రైస్తవుని మంచి పోరాటము తన బలము మీద ఆధారపడుట కాదు. క్రైస్తవుని మంచి పోరాటము తన శక్తి మీద ఆధారపడుట కాదు. దాదాపు 11 నుండి 18 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గొల్యాతును ఎదుర్కోవడానికి దావీదు వెళ్ళాడు. దావీదును చూచిన గొల్యాతు అన్నాడు, నేనేమైనా కుక్క పల్లెలా కర్ర తీసుకొని వస్తున్నావు? దావీదు అన్న మాట మనందరికీ తెలుసు. యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు. మరి దేనితో రక్షిస్తాడు దేవుడు? చాలాసార్లు మన జీవితాలలో మనము పోరాడడానికి ప్రయత్నిస్తాం. ప్రతి దాని విషయమై మనమే పోరాడతాం. చాలాసార్లు మనము పోరాడవలసిన దానితో పోరాడక ప్రభువుతో పోరాడడానికి ప్రయత్నిస్తాం. పోరాటము నీకు దేవునికి మధ్య కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చాలామందికి తెలిసి ఉండొచ్చు. అయినా కూడా మరొకసారి నేను చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 నుండి చదువుతున్నాను. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అక్కడ ఒక నెంబర్ వేసి కింద రాస్తాడు, రక్తమాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాటం చేసేది శరీరులతో కాదు, మనుషులతో కాదు. ఎవడైనా నన్ను ఎదిరించాడంటే వాడు తనలో ఉన్నటువంటి బలహీనమైన మనస్సాక్షి చేత లేక బలహీన ఆత్మ చేత పట్టబడిన వాడై తన వలె క్రీస్తు స్వరూపములోనున్న నన్ను ఎదుర్కొనుటకు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, పోరాటం ఎవరి మధ్య? 2 వ్యక్తుల మధ్య కాదు, 2 ఆత్మల మధ్య. నాలోనున్నటువంటి వాడు అవతల వ్యక్తితో ఎందుకు పోరాడుతున్నాడు? అవతల వ్యక్తిని గూర్చినటువంటి ప్రార్థన మాని, అవతల వ్యక్తిని దేవుని ఎదుట నిలువబెట్టుట మాని ఎందుకు పోరాడుతున్నాడు? పాపం ఎందుకు చేసావు ఆదాం అంటే, ఆదాం అంటాడు, నీవు నాకిచ్చిన ఈ స్త్రీ వలననే నేను పాపం చేశాను. నీవు నాకిచ్చిన ఈ స్త్రీ, ఆమె నిమిత్తం ఎందుకు ప్రార్థన చేయలేదు? ఎవరా స్త్రీ? ప్రభు ఆమెను ఆదాము వద్దకు తెచ్చినప్పుడు ఆదాము అన్న మాట ఏంటి? నా మాంసములో
మాంసము, నా ఎముకలలో ఎముక. మరి నీతో పోరాడడానికి, నీకు బలహీనముగా, నీకు విరోధముగా పోరాడడానికి వచ్చింది ఆమె. ఎలా వచ్చింది? సర్పము మాట విని ప్రభువు తినవద్దన్న ఫలము తిని దానిని నీ చేత తినిపించుటకు నీ యొద్దకు వచ్చినప్పుడు నీలోనున్న ఆత్మ నిన్ను గద్దించలేదా? నీలో నివసించుచున్న దేవుని వాక్కు, ఈ పండు తినుదినమని నీవు నిశ్చయముగా చచ్చదవని చెప్పిన ఆ వాక్కు నిన్ను గద్దించలేదా? నిన్ను హెచ్చరించలేదా? అంటే దేవుని ఆత్మ ఎదుగో అపవాది లేక బలహీన క్రియల చేత పట్టబడిన అవ్వ నీ యొద్దకు వచ్చి నీ చేత పాపము చేయించాలని ప్రయత్నించినప్పుడు దేవుని ఆత్మ బలహీనముగా మౌనముగానున్నదా? నీవెందుకు పోరాడలేదు? అవ్వకు విరోధముగా కాదు, అవ్వ పట్టబడిన బలహీన ఆత్మకు విరోధముగా. మీరు బైబిల్లో గమనించండి, దేవుడు భూమి మీదనున్న ప్రతి వృక్షమును తినుటకు చూచుటకు యోగ్యమైనవిగాను ప్రభువు చేశాడు. బైబిల్లో ఉంది ఆ మాట. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు. ఎన్ని వృక్షాలు చూచుటకు రమ్యంగా ఉన్నాయండి? ఎన్ని చెప్పండి? ప్రతి వృక్షము. ఎవ్రీ ట్రీ. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ చెట్లు? ప్రభు అన్నాడు, భూమి విత్తనములు గల ప్రతి వృక్షమును తమ తనలో నుండి మొలిపించును కాక. భూమి అగాధ జలములు భూమి మీద కమ్మి ఉన్నాయి. దేవుని ఆత్మ భూమి మీద అల్లాడుచుండెను. అనగా భూమి పరిశుద్ధతలో భద్రపరచబడింది. ఇట్ వాజ్ నాట్ సిన్ఫుల్. మన్ను పాపము కాదు. మన్ను చుట్టూ ఉన్న అగాధ జలముల మీద దేవుని ఆత్మ పొదుగుచున్నప్పుడు ఆ మన్ను పరిశుద్ధమైనదే. ఈ మధ్య నాకు ఒక ప్రశ్న టీవీలో కనిపించింది. ఈ మధ్య ఇన్ని ప్రశ్నలు ఎన్ని కరెక్ట్గా వస్తాయని అడుగుతుంటారు పరిశుద్ధ గ్రంథంలోని ప్రశ్నలని. ఆ ప్రశ్న ఏంటంటే, బైబిల్ ప్రకారము భూమి సృజించబడి 6000 సంవత్సరాలకు పైన 7000 సంవత్సరంలో ఉంది కదా, మరి అంతేనా భూమి పుట్టుక? సైన్స్ ఏమో కోట్ల కొలది లక్షల కొలది అంటుంది కదా. భూమి పుట్టి 6000 సంవత్సరాలు కాదండి. మనుష్యుడు పాపము చేసి అన్ని వేల సంవత్సరాలు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలుగా భూమి మీద అగాధ జలము కమ్మి ఉందో వ్రాయబడలేదు. ఎన్ని సంవత్సరాలు? భూమి పరిశుద్ధమైనది, మన్ను పవిత్రమైనది. ఆ మంటిలో నుంచి వచ్చిన ప్రతి చెట్టు పవిత్రమైనది, తినదగినది. మరి దేవుడు అలా చెప్తే 3వ అధ్యాయంలో, ఆదికాండము 3వ అధ్యాయంలో 8వ వచనం 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము, గమనించండి, ఏ వృక్షము? దేవుడు ఏది తినవద్దని చెప్పినో ఆ వృక్షము మాత్రమే ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు. మిగిలిన కనబడలేదు ఆమెకి? అవి కూడా చూపునకు రమ్యమైనవే కదా. కాకపోతే ఇక్కడ ఒక మాట రాశారు, వివేకమునిచ్చు రమ్యమైనది. వివేకమిచ్చు రమ్యమైనదంటే నీకు లేదా వివేకము? దేవుడు నీకు వివేకం ఇవ్వలేదా? మానవుడు సృజించబడినప్పుడు మానవునిలో వివేకము లేదా? యోబు గ్రంథము 33వ అధ్యాయము
యోబు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. 71వ కీర్తన 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడమై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే కదా. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. 8వ వచనం. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. 139వ కీర్తన, కీర్తన గ్రంథము 139. 16వ వచనం. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములు. ఆయన అక్కడ ఒక నెంబర్ వేసి ఫుట్ నోట్లో రాస్తాడు. ఒకటైనా కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములు. ఆయన ఎవరు చెప్పారు దేవుడు నిన్ను పాపిగా సృజించాడని? ఎవరు చెప్పారు దేవుడు నిన్ను అయోగ్యునిగా అపవిత్రుడిగా చేశాడని? యేసుక్రీస్తు వారు అన్నారు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. పాపాన్ని చూపించండి నాలో. బైబిల్లో ఏముందంటే ఆయన పరిశుద్ధుడు గనుక మీరును సమస్త విషయంలోనూ పవిత్రులై ఉండు, పరిశుద్ధులై. మరి పరిశుద్ధుడు పాపమును నిర్మించునా? పరిశుద్ధుడు అయోగ్యతను అపవిత్రతను నీలో కలుగ చేయునా? ఆయన ఎంత గొప్పవాడంటే యోబు గ్రంథంలో ఉంటుంది, ఆ సామెతల్లో, తన పిడికిలిలో గాలిని బిగించువాడంట, వస్త్రములో నీటిని కట్టువాడంట. భూమిని నీటి స్తంభముల మీద నిలువ పెట్టాడని యోబు 26లో ఉంటుంది. మరి అలాంటి వాడు అపవిత్రతను నిర్మించునా? అవ్వలో వివేకము లేదా? నీ యొద్దకు సర్పపు మోసపు మాటల చేత పట్టబడినదై తనలోనున్న ఆత్మతో విరోధముగా పోరాడుచు తన పాపములో పాలిభాగస్తునిగా చేయుటకు ఆమె నీ యొద్దకు వచ్చినప్పుడు, ఆదాము నీలోనున్న ఆత్మ నిన్ను గద్దించగా, దేవుని ఆజ్ఞ చేత హెచ్చరించబడిన నీవు ఆత్మ చేత నడిపించబడుతుండగా ఎందుకు గద్దించలేదు? ఎందుకు పోరాడలేదు? ఎందుకు పోరాడలేదు? ఏమంటున్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీని బట్టి నేను పాపం చేశాను. దేవుని బిడ్డ, పోరాటము నీకు అంధకార సంబంధులకు అధికారులు, నీకు ఇంకొక వ్యక్తికి కాదే. చాలాసార్లు మనం వ్యక్తులతో పోరాడతాం, చాలాసార్లు మనం మనుషులతో పోరాడతాం, సంస్థలతో పోరాడతాం. తప్పు. నువ్వు పోరాడునది శరీరులతో కాదు, నువ్వు పోరాడవలసింది మనుషులతో కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి క్రీస్తు స్వరూపమందు చేయబడిన వాడు. ఎలా పోరాడతావు? క్రీస్తు స్వరూపముతో. క్రీస్తు స్వరూపముతో ఎలా పోరాడతావండి? ఏ మాటలతో పోరాడతావు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం.
మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ప్రభు యుద్ధం చేసేది కత్తితో కాదు. దావీదు అదే అంటాడు, దేవుడు కత్తితోనూ ఈటె చేతను రక్షించువాడు కాడు. మరి ఎలా రక్షిస్తాడు నిన్ను? దేవుని బిడ్డ, మనం గమనించవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ప్రభు యుద్ధం చేసేటప్పుడు తన నోట నుండి వచ్చు ఖడ్గము చేత, అది రెండంచులు గల వాడి అయిన ఖడ్గం అంటే వాక్యము చేత, తన వాక్కు చేత ఆయన నీతో యుద్ధం చేస్తాడు. ప్రభు అనబోయే మాట ఏంటంటే, నేను నీతో చెప్పలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన దేవుడు నీతో నీ చెవిలో మెల్లనైన స్వరముతో చెప్పినప్పుడు నీకు అర్థం కాలేదా? నేను చాలా చోట్ల ఈ మాట చెప్పడానికి భయపడతాను కానీ చెప్తాను. అదేంటంటే, నువ్వు వాక్యమును విన్న తర్వాత పాపం చేయడానికి ఇష్టపడే పని అయితే వాక్యాన్ని వినొద్దు. వినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే రేపు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకెవరూ చెప్పలేదు, చెప్పినా నేను వినలేదు, కాబట్టి పాపం అంటే ఏంటో నాకు తెలియదని నువ్వు వాదించుకోవచ్చు. దేవుడు వాదించడానికి అవకాశం ఇస్తాడని నేను చెప్పడం వల్ల ఉదాహరణ చెప్తున్నా. ప్రభుతో నాకు వాక్యము తెలియదు ప్రభువా, కాబట్టి నేను పాపం చేశానని నువ్వు చెప్తావేమో. వాక్యము వినిన తర్వాత పాపం చేస్తే ప్రభు అడుగుతాడు, నేను నీకు చెప్పలేదా, నీవు వినలేదా? బైబిల్లో ప్రభు అంటున్నాడు, మంచి పోరాటము. మంచి పోరాటం అంటే ఏంటి? పోరాటాల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఒక పోరాటం ముందు చెప్తాను. ఏ క్రిస్టియన్ కెన్ ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆన్ హిజ్ నీస్. మోకాళ్ళ మీద ప్రార్థన అనే పోరాటం. అంటే దేవునితో పోరాడతారు క్రైస్తవులు మోకాళ్ళ మీద. అది తప్పు, నేను ఆ విషయం చెప్పడం లేదు. వెన్ యూ నీల్ డౌన్, యూ ain't గోయింగ్ టు ఫైట్ విత్ ద లార్డ్. ప్రభువుతో పోరాడడానికి కాదు నువ్వు మోకాళ్ళు వేసేది. మోకాళ్ళు వేయడం అంటే అర్థం ఏంటండి? నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, నేను ఆయన ఒక రిక్వెస్ట్ అడిగాను. ఆయన అన్నాడు, నువ్వు నన్ను కోరుకుంటున్నావు కదా, నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, మోకాళ్ళు వేసి అడుగు అన్నాడు అనుకోండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? తగ్గించుకో, నువ్వు నా ముందు దాసుడవు, నా దగ్గర కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు మోకరించు. నేను మోకరించినప్పుడు నేను అక్కడ దాసుడిగా, ఒక అవసరం ఉన్న వ్యక్తిగా, ఒక వ్యక్తిని అధికారిగా ఒప్పుకుంటున్నాను, లేక ఇవ్వగలిగిన గొప్పవాడిగా ఒప్పుకుంటున్నాను కాబట్టి మోకరించాను. కానీ క్రైస్తవుడు దాని మీనింగే పోగొట్టుకున్నాడు. ఏమంటాడంటే మోకరించినప్పుడు, ప్రభువా నేను నీతో పోరాడడానికి వచ్చాను, నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను నిన్ను అవమానపరుస్తా, నిన్ను గుర్చిన సాక్షిగా ఉండను, మనుషుల ఎదుట ప్రభువు నాకు సహాయము చేయలేదని నేను నిన్ను బలహీనుడుగా కనపరుస్తా. అదే ప్రభు అంటాడు యెహెజ్కేలులో, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుచు. మోకాళ్లకు అర్థం ఏంటో తెలుసా? నిరీక్షణ కలిగి ఎదురు చూచుట. మోకాళ్ళకు అర్థము నిరీక్షణ కలిగి ఎదురు చూచుట. బైబిల్లో ఒక దాసుడు చేసిన పోరాటాన్ని మీకు చెప్తాను. మోకరించాడు ప్రార్థించడానికి, కిటికీలు తీశాడు, యెరూషలేము వైపు తిరిగాడు, ప్రార్థిస్తున్నాడు. మీకు అందరికీ చెప్పాను, దానియేలు దేవునికి బహు ప్రియుడు. బైబిల్లో దేవుడు చెప్పిన మాటే, నీవు నాకు బహు ప్రియుడవు. ఇక్కడ దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో, దేవుని బిడ్డ కదలిక కలిగింది. ఎక్కడ? రాజ్యములో కాదు, రాజు దగ్గర కాదు, మనుషుల ఎదుట కాదు, లేక దానియేలు ప్రార్థన చేసే గదిలో కాదు. కదలిక, అలజడి, యుద్ధము ప్రారంభమైంది. ఎక్కడ? ఆకాశ మండలముందు. దానియేలు చేస్తున్న గదిలో ఏమీ అలజడి లేదు,
దానియేలు ఉన్న అన్యజనుల మధ్య రాజ్యములో ఏమీ అలజడలేదు, రాజు దగ్గర ఏమీ జరగలేదు. ఎక్కడ యుద్ధం మొదలైంది, ఎక్కడ అలజడి ప్రారంభమైందంటే ఆకాశ మండలం. దానియేలుకు అవన్నీ ఏమీ తెలియదు. దానియేలుకు తెలిసింది ఒకటే, నిరీక్షణ కలిగి ప్రభువు జవాబిచ్చు వరకు ఎదురు చూచుట, అంతే తెలుసు దాన్ని. హీ వాజ్ ప్రేయింగ్ ప్రేయింగ్ ప్రేయింగ్. నాకు తెలిసిన ఒక కుటుంబంలో మాంసప్రియులు ఇద్దరున్నారు. మాంసప్రియులు. వారికి ఎంత ఇష్టం అంటే నువ్వు ఎన్నిసార్లు నాన్ వెజ్ పెట్టినా తింటా. కానీ గత 2 సంవత్సరాలుగా ఆ యవ్వన బిడ్డలు నేను గమనిస్తే ఒక్క బలహీనమైన తలంపు కూడా వాళ్ళకి రాలేదు మాంసం తినాలని. 2 ఇయర్స్గా వాళ్ళు మాంసం మానివేశారు. నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, వీఆర్ లుకింగ్ టు ద లార్డ్. కొన్ని విషయాల విషయమే ప్రభువు మాకు జవాబిచ్చు వరకు. అంటే నాకు ఇష్టమైన వాటిని నేను పోగొట్టుకున్నట్టు ద్వారా ప్రభువుకి ఇష్టమైన మనిషిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పినట్టయింది నాకు. దానియేలు కూడా 21 days ప్రేయర్ చేశాడంటండి. ఉపవాసం ఉండి కాదు, తనకిష్టమైన మాంసమును ద్రాక్షరసమును మానివేసి. అక్కడ అలజడి మొదలైంది. ఎప్పుడు? ఆన్ ది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. ఎందుకో తెలుసా? దానియేలు ప్రార్థించుట ప్రారంభించి అడగగానే గాడ్ సెడ్ ఆమేన్ కలుగునుగాక. ఆన్ ద ఫస్ట్ డే, ఆ మొదటి క్షణమునని గాడ్ సెడ్ ఆమేన్ కలుగునుగాక. ఆ ఆన్సర్ని చెప్పడానికి దానియేలు దగ్గరికి దేవదూత బయలుదేరాడు. దేవదూత బయలుదేరినప్పుడు అపవాది ఎదుర్కొన్నాడు. హీ వాజ్ ఫైటింగ్ విత్ ది ఏంజల్. బాగా వినండి, ఇక్కడ దురాత్మల సమూహము అధిపతి దేవదూతల అధిపతితో పోరాడుతుంది. చాలామందికి దేవదూతల్ని ఏమనుకుంటారంటే, ప్రార్థనలు చేస్తాం కదా, ప్రభువా మా చుట్టూ పెట్టు దేవదూతల్ని, మాకంటే ముందేళ్ళు పోరాడు, యుద్ధం చేయి. మన దేశంలో దేవదూతలు చాలా శక్తి కలిగిన, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మాయమైతే అక్కడ ఉంటారు, అక్కడ మాయమైతే ఇక్కడ కదా. కానీ బైబిల్ చెప్పిన ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? దేవదూత పోరాటములో కొనసాగడానికి, విజయము పొందడానికి కారణము తన జవాబు నిమిత్తము మోకాళ్ళ మీద ప్రార్థించుచున్న దానియేలు కంటిన్యూయస్ ప్రేయర్ మాత్రమే. తెలుసా సత్యము నీకు? వెన్ యు ప్రే, ఏంజల్స్ గెట్ స్ట్రెంగ్త్. మనం అవన్నీ మానేసి దేవుడితో పోరాడతాం, దేవదూతలు పంపించి అంటాం. యూ డు నాట్ నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ యువర్ నీస్ వెన్ యూ ప్రే ఫర్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దానియేలు ప్రార్థన ప్రారంభించగానే అలజడి మొదలైంది. ఆ అలజడి ఏంటి అంటే, దేవుడు ఆయనకు జవాబు పంపుతున్నాడు. ఫైట్ చేద్దామని అపవాది ఎదిరిస్తూ మొదలుపెట్టాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 21 days. చాలామందికి తెలియక ఎడతెగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కాబట్టి దేవునితో పోరాడడం ఎప్పుడు దాకా? దేవుడికి మారు మనసు వచ్చి నేను అడిగింది ఇచ్చేదాకా. అంతే కదండి చాలామంది ఉద్దేశం. దేవుణ్ణి తప్పు అంచనా వేస్తా, దేవుణ్ణి బలహీనుడుగా అంచనా వేస్తా. నిన్ను నువ్వు శ్రమ పెట్టుకుంటే దేవుడు జాలి పడాల్సిన అవసరం లేదండి. నా కుమారుడు నాకు విరోధముగా ఏదైనా పని చేస్తానన్నప్పుడు నేను వద్దంటే తనను తాను అవమానపరుచుకుంటుంటే అతడు అవమానపరుచుకొనుచున్నాడు కాబట్టి అతన్ని చెడగొట్టుదునా? నా ప్రభువు నేను అడగని దానిని, నాకు అవసరం లేని దాన్ని నాకు ఇచ్చి నన్ను అవమానపరచుట ద్వారా తాను అవమానపడడా? ఎవరు చెప్పారు ప్రభువు ప్రార్థన చేస్తే ఇస్తాడని?
ప్రార్థించక మునిపే ఆయన నీ కొరకు సమస్తమునిచ్చి ఉన్నాడన్నది మనము గ్రహించని ఆత్మీయ సత్యం. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తుంది శరీర అవసరతల కొరకు కాదు, పరలోక మర్మము కొరకు. తాను ప్రార్థించుచున్న క్షణము కొలది దేవదూతకు శక్తి వస్తూ ఉంది. దేవదూత పోరాడుతూనే ఉన్నాడు. 21 days అయింది. 21st డే వేరొక దూత వచ్చాడు ఈయనకు సాయం చేయడానికి. ఈయనకు శక్తి లేదని కాదు వచ్చింది. ఇంకెంతసేపు దావీదు ప్రార్థన చేస్తాడు? నువ్వు వెళ్ళి జవాబిచ్చిరా, ఈలోగా నేను నీ తరఫున పోరాడతాను. ఆత్మీయ సత్యం గమనించండి. డానియల్ వాజ్ ప్రేయింగ్ ఈవెన్ ఆన్ ద డే when he got the answer. జవాబు వచ్చాక ప్రార్థన మానేస్తాం, కనీసం స్తుతి కూడా చెల్లించడు క్రైస్తవుడు. పొందుకోగానే he is so happy he forgets to thank the Lord. ఇతడు ప్రార్థించుచుండగా దేవదూత వచ్చాడు. వచ్చి ఏమన్నాడో తెలుసా? దానియేలు, నీవు బహుప్రియుడవు. నువ్వు ప్రార్థించుటకు ప్రారంభించిన మొదటి దినమున నేను జవాబు తెస్తున్నాను. అపవాది ఎదుర్కొన్నాడు. నాకు సహాయం చేయడానికి మిఖాయేలు వచ్చాడు, కాబట్టి నేను నీకు వచ్చాను, జవాబు చెప్తున్నాను, నేను మరలా వెళ్తున్నాను. ఇక్కడ దేవదూత చెప్పిన మాట ఏంటో తెలుసా? డూ నాట్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థన మానవద్దు, కంటిన్యూ చేయి. దేవదూత దానియేలుకు జవాబిచ్చాక అపవాది ఇంకేం పోరాడతాడు? బట్ హీ వాజ్ స్టిల్ ప్రేయింగ్. మోకాళ్ళ మీద పోరాటం అంటే అర్థం ఏంటో తెలుసా? నిరీక్షణ కలిగి ప్రభువు నీవు ప్రార్థించు విషయంలో తన చిత్తమును నీకు తెలియచేయు వరకు కొనసాగించే ప్రార్థన, మోకాళ్ళ మీద పోరాటం. అందుకే ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో పౌలు అంటాడు, మంచి పోరాటము మంచి పోరాటం. రెండవ పోరాటము, ప్రభువు మీద ఆధారపడి ప్రభువు చేయు మహిమను కన్నులారా చూచుటకు మౌనముగా నుండుట పోరాటం. పోరాటం అంటే యుద్ధం చేయడం కాదండి, మౌనముగా ఎదురు చూచుట. ఇశ్రాయేలీయులు బయలుదేరారు. ఎంతో సంతోషముతో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. సముద్రమును ఎలా ఎదుర్కోవాలి? మోషేకు కూడా తెలియదు సముద్రాన్ని ఎలా ఎదుర్కోవాలి. కొంతసేపటికి వాళ్ళకి శబ్దము వినబడింది. వెనక్కి తిరిగి చూశారు, ఫరో సైన్యం వస్తుంది. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది కానీ, ముందు నొయ్యి వెనక గొయ్యి. నుయ్య గొయ్య. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఎటుపోయినా చచ్చిపోతాం. ఎటుపోయినా చచ్చిపోతామన్నప్పుడు ప్రభుని చేతిలో పడుట మంచిది కదా. సౌలు దేవునికి విరోధిగా జీవించాడు. సౌలు రాజు ఒకప్పుడు మంచి విశ్వాసి. అంత్య దినాలలో దేవునికి విరోధంగా బ్రతికాడు. యుద్ధం జరుగుతుంది, దేవుని సహాయం లేదు, సైన్యం చచ్చిపోయింది, సౌలు కూడా చచ్చిపోవాలి. చచ్చిపోయే ముందు ఒకడిని పిలుస్తాడు. వాడిని అడుగుతాడు, నువ్వెవరివి అంటే, ఇశ్రాయేలీయుడువా అన్యుడువా? వాడు అన్యుడు. ఇశ్రాయేలుడైతే ఏమని ఉండేవాడో తెలుసు? సౌలు నన్ను చంపు అని ఉండేవాడు. వాడు అన్యుడు. అన్యుని చేతిలో చంపబడట దేవుని బిడ్డలకు మంచిది కాదు. బైబిల్లో దావీదు అంటాడు గొల్యాతు దగ్గర, నా దేవుని ప్రజలను ఎదిరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎవడు? నువ్వు ఎంత ఎత్తైనా ఉండొచ్చు, ఎంత బలవంతుడు అయినా ఉండవచ్చు, బట్ వీ బిలీవ్ ఇన్ ద లార్డ్ హూ క్రియేటెడ్ ద వరల్డ్. ప్రభు అంటాడు, మీకు శ్రమ కలుగును లోకములో, భయపడద్దు, నేను లోకమును జయించు. మనం ఇవన్నీ మర్చిపోతాం. కళ్ళు, కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. తనంతటా తానే చనిపోయాడు. ఎందుకంటే అన్యజనుని చేతిలో చంపబడుటకు ఇష్టపడలేదు. క్రైస్తవులతోనే పోరాడతారు, పాస్టర్లతో పోరాడతారు, సంఘస్థులు పాస్టర్లు సంఘస్థులతో పోరాడతారు.
మనం పోరాడడానికి, శరీరులతో పోరాడడానికి పిలువబడలేదండి. అంధకార సంబంధులకు, దురాత్మల సమూహముతో పోరాడడానికి పిలువబడ్డాం. దేవుని బిడ్డ, ఎప్పుడైతే వెనక ఫరో సైన్యం కనబడిందో వాళ్ళకు సమాధులు గుర్తొచ్చినాయి. చచ్చిపోతే ఇక్కడ పడిపోతాం ముక్కలు ముక్కలుగా. అక్కడ ఐగుప్తులు చచ్చిపోయేట కనీసం సమాధులన్నా ఉండే. మోషేతో పోరాడుతున్నారు. దేవుడు అన్న మాట మనం చదువుకున్నాం. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయి. ఎంత గొప్ప మాట! మౌనముగా ఉండుట కంటే గొప్ప పోరాటం ఏది లేదండి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్. నేను ఏది అనుకుంటున్నానో ఏది అనుకోవట్లేదో కూడా వాళ్ళే అనుకుంటారు ముందు. నేను సైలెంట్గా ఉంటే వాళ్ళకి తెలుసుద్ది ఆ పోరాటం. ఎందుకంటే వాళ్ళు నాతో పోరాడేటప్పుడు ఎందుకోసం పోరాడుతున్నారు వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను జవాబు చెప్పకపోతే నా మౌనములో వాళ్ళు ఎన్నో కనుక్కుంటారు, భాషలు అన్నీ. ఇక్కడ వారి సైలెన్స్ ప్రభువు పోరాటమును ఆత్మీయముగా చూచుట. వారి సైలెన్స్లోని ఉద్దేశం ఏంటంటే దేవుని ఆత్మీయ పోరాటాన్ని మౌనముగా చూచుట. మౌనంగా ఉండండి, యెహోవా మీ పక్షమున పోరాటం చేయి. ఈలోగా మోషేతో దేవుడు అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు? నీ కర్రనెత్తు. ఎండిన కర్రనెత్తగానే ఎర్ర సముద్రం చీలింది. ఆరిన నేలను నడిచారు. వాళ్ళు వెళ్తున్నారు. దేవుడు సైన్యమును కొంతసేపు ఆపాడు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఆపాడు. వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెనక వస్తున్నారు. వారు దాటగానే సముద్రము వారిని ముంచి వారిని చంపివేసింది ఐగుప్తీయులు. దీనిని దేవుని పోరాటం అంట. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయి. ఎప్పుడు చేసాడు యుద్ధం? వాళ్ళు ఫైట్ చేసినప్పుడు కాదు, వాళ్ళు మౌనముగా ఉన్నప్పుడు. దేవుని బిడ్డ, మరి ఒక పోరాటం చెప్పి నేను సమయాన్ని ముగిస్తాను. ఇంకొక పోరాటం ఉంది. ఆ పోరాటం ఏంటో తెలుసా? ప్రభువును స్తుతించుట. చాలామంది క్రైస్తవులకి ఈ పోరాటం తెలియదు. ప్రార్థించుట తెలుసు కానీ స్తుతించుట తెలియదు. స్తుతించే పోరాటంలో నీకు తెలియకుండానే నీ కన్నుల ముందు నీ శత్రువు కూలిపోవటం చూస్తావు. బైబిల్లో ఎరుకో చుట్టూ తిరుగుతున్నారు ఇశ్రాయేలీయులు. ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారండి. చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం మొదలుపెట్టి ఆ కోట చుట్టూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ ఎరుకోలో ఉన్నటువంటి మనుషులు నవ్వుకుంటున్నారు. ఏం చేస్తున్నారు పిచ్చోళ్ళు? రెండో రోజు వచ్చారు, సేమ్ థింగ్ హ్యాపెండ్, మళ్ళీ వెళ్ళిపోయారు. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు వస్తే ఇక లోపల ఉన్న వాళ్ళకి వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళే పాడుకొని వెళ్ళిపోతారు అనుకున్నారు. అయితే ఏడో రోజు 1 టైం తిరిగారు, 2nd టైం తిరిగారు, 3rd టైం తిరిగారు. చూస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు కొంచెం పిచ్చి ఎక్కువైంది. 6 సార్లు తిరిగి 7వ సారి తిరగగానే కోట గోడలు కూలిపోయినాయంట లోపలికి. ఎందుకు కూలిపోయినాయండి? వాటి పునాదులు ఏమన్నా బలహీనమైనవా? కోట గోడ కట్టుకునేవాడు బలహీనంగా కట్టుకుంటాడు. ఎందుకు కూలిపోయినాయో తెలుసా? యెహోవా నామము అను బలమైన దుర్గములో వారు దాగినప్పుడు, వారి పోరాటము ఆత్మ సంబంధమైనదైనప్పుడు ప్రతి బలహీనత వారి ముందు కృంగి. దేవుని బిడ్డ, క్రైస్తవుడు పోరాటము చేయువాడై ఉండాలి.
బలహీనపడిన వాడై ఉండకూడదు. మనం చదువుకున్న వాక్యం అదే. మంచి పోరాటం. దానికి ముందు ఒక మాట ఉంది, గమనించారా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాసం అంటేనే తాను చూడని దానిని చూచుటకు పోరాటం అని తెలుసు కదా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. విశ్వాసం అంటేనే చూడని దాని కొరకు కన్నులెత్తి దాని రూపమును చూచున్నట్లు ప్రార్థించుట. దేవుని బిడ్డ, వాక్యం చెప్తున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, లుక్ టు ద లార్డ్. లుక్ టు ద లార్డ్. ప్రభు వైపు చూచుట అంటే ప్రభువును ప్రశ్నించుట కాదు. ప్రభు వైపు చూచుట అంటే ప్రభువుతో పోరాడుట కాదు. ప్రభు వైపు చూచుట అంటే పాదముల వైపు కన్నులెత్తుట. పాదముల వైపు కన్నులెత్తుట. కన్నులెత్తుట అంటే పైకి కాదు, ఇక్కడ పాదముల వైపు కన్నులెత్తుట. ప్రభువు నిలువడి ఉన్నాడు, లేక ప్రభు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. నీవు సాగిలపడ్డావు. ఇప్పుడు ప్రభు పాదములు చూడాలంటే సాగిలపడిన నీవు అనే మాటకి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, భూమిని ముద్దు పెట్టుకొనుచున్న నీవు నీ తల పైకెత్తవు, నీ కన్నులను మాత్రమెత్తి ఆ బొటన వేలును చూస్తావు. దేవుని బిడ్డ, నిరీక్షణ అనే మాటకు అర్థం అదే. నిరీక్షణ అనే మాటకు అర్థం అదే. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. దేవుని బిడ్డ, కెన్ యూ ఫైట్? తర్వాత మాటలు నెక్స్ట్ వీక్ నేర్చుకున్నాం. కెన్ యూ ఫైట్? పోరాటము చేయగలవా? ఏ పోరాటము? ప్రభువు నీకు జవాబిచ్చు వరకు వేచి ఉండగలిగిన పోరాటం. ఏం పోరాటము? ప్రభువు నీకు జవాబునిచ్చు వరకు దేవదూతల యుద్ధములో సహాయపడగలిగిన పోరాటం. ఏం పోరాటము? ప్రభువు నీతో మాట్లాడి తన మనస్సును నీకు తెలియచేసినప్పుడు ఆ మనస్సు నిన్ను గద్దించుచుండగా నీ ఎదుట నిలిచిన అపవాదిని ఎదిరించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన పోరాటం నువ్వు చేయగలవా? ఈ పోరాటం చేయాలంటే ఒకటే మార్గం అండి. ఈ పోరాటము చేయాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. అదేంటో తెలుసా? దేవుని బిడ్డ, శరీరమును మరణమునకు అప్పగించి ఆత్మయందు బ్రతుకుట నేర్చుకున్నవాడు మాత్రమే ఈ పోరాటము చేయి. పోరాటం చేయాలంటే ఆత్మయందు బ్రతకాలి, శరీరమును మరణమునకు అప్పగించాలి. యెహోవా నా కాపరి, నా జీవన స్వాస్థ్యంబును నాకు నేను చెందను, నా జీవమా నీకు దిగులేలని. నీకు నీవు చెందనప్పుడు, నువ్వు దేవునికి చెందిన వాడవైనప్పుడు ప్రభువు నీ కొరకు పోరాడును కదా. మరి నీ శరీరం మీద, నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వెందుకు ఆధారపడుతున్నావు? దేవునికి నువ్వు అప్పగించుకో. ప్రభువు నీ పక్షమున పోరాడును. ఆయన పోరాడి ఆ పోరాటంలో తాను పొందిన గాయముల చేత నీ చేయి పట్టుకుని చెప్తాడు, ఇదిగో జయించినవాడు. నీ చేయి పట్టుకొని లోకానికి చూపిస్తూ అంటున్నాడు, ఇదిగో జయించినవాడు. పోరాడింది ఆయన, గాయపడింది ఆయన, కానీ విజయుడిగా ప్రకటించింది నిన్ను. ఎందుకంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నీ తరపున పోరాడిన దేవునికి నువ్వు దాసునిగా అప్పగించుకున్నావు కాబట్టి తలలో వంచి ప్రార్థించుకున్నావు. Thank you and God bless you.